కాచిగూడ రైల్వే స్టేషన్ వెళ్లే దారిలో జీహెచ్ఎంసీ అధికారులు అభివృద్ధి పేరిట సీసీ రోడ్డు పైప్ లైన్ కోసం తవ్వకాలు జరిపారు. నెలలు గడుస్తున్నా పనులు పూర్తవ్వకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు జరపడంతో రోడ్డు ఇరుకుగా ఉందని, దీంతో అటుగా వెళ్లే వారికి ట్రాఫిక్ జామ్ అవుతుందని వాహనదారులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. పెద్ద ఏజ్ అయిన వాళ్ళు కింద స్కిడ్ అయి పడిపోతున్నారు. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది, ఇంకెప్పుడు చేస్తారు పని వీళ్ళు? చాలా లేజీ అండి. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా అయితే ఉండకూడదు కదా. 1 monthలో కంప్లీట్ అయ్యే వరకు 2 months పైన అయింది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఎంతవరకు జరుగుతుంది చెప్పండి? సీసీ రోడ్ కోసం తవ్వారు. 2 months పైన అవుతుందండి. ఆల్మోస్ట్ మార్చ్ ఎండ్లో తవ్వారు. ఇంతవరకు వర్క్ అయితే స్టార్టే చేయలేదు అసలు. కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలో ఇక్కడ 2 నెలల క్రితం అని పైప్ లైన్ నిర్మాణం కోసం అని రోడ్డుకు 2 వైపులా కూడా తవ్వకాలు జరిపారు. ఇక్కడ ప్రస్తుతం నేను కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒక్క వైపు అని కాదు, రోడ్డుకి 2 వైపులా కూడా తవ్వడం జరిగింది. పైప్ లైన్ కోసం అని, తర్వాత మ్యాన్ హోల్ సీసీ రోడ్ కోసం అని తవ్వడం జరిగింది. ఆ తవ్విన మట్టి మొత్తాన్ని కూడా ఇక్కడ రోడ్డు పైననే ఉంచడం జరగడంతో దీంతో వచ్చిపోయే వాహనదారులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆగస్టులో వరద నీటి పైప్ లైన్ కోసం అని తవ్వి 2 నెలల్లో అక్కడక్కడ మ్యాన్ హోల్ నిర్మించి పూడ్చివేశారు. మళ్ళీ తర్వాత 9 నెలలు గడవక ముందే ఇదే ప్రాంతంలో సీసీ రోడ్డు కోసం అని మళ్ళీ రోడ్డు నవ్విండ్రు. అంటే ఆ మట్టిని రోడ్డు పైననే వేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు అయితే అధికమయ్యాయి. ఇది ముఖ్యంగా చౌరస్తా కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. వాహనదారులు వచ్చిపోయే వాహనదారులకి అయితే ఇది చాలా తీవ్రంగా మారిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మ్యాన్ హోల్ నిర్మాణ సమయంలో ఒకవేళ ఆ మ్యాన్ హోల్ కోసమే తవ్వినప్పుడు సీసీ రోడ్డు వేసేస్తే మాకు ఇబ్బందులు ఉండేటివి కాదు అని స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు వచ్చింది వర్షాకాలం కాబట్టి ఇలాగే మట్టి కుప్పలతోని సీసీ రోడ్డు వేయకుండా అలా ఉండడం వల్ల రోడ్ అంతా కూడా బురదగా మారి బైక్స్ అన్ని కూడా స్కిడ్ అవుతున్నాయని వాహనదారులు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు సీసీ రోడ్డు కోసం అని అంటే రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వీటి యొక్క నిర్మాణం మాత్రం కూడా పూర్తి చేయలేదు. అటు సీసీ రోడ్ అనే కావచ్చు, ఇటు మట్టి కుప్పలనే కావచ్చు, రోడ్ అంతా కూడా ఇరుకుగా మారి వచ్చే వాహనదారులకైతే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇక్కడ ఉన్న వాహనదారులు చెప్తున్నారు. అంటే ఇది జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం అని ఇక్కడ స్థానికులు అయితే ఆరోపించడం జరుగుతుంది. ఇప్పటికైనా దీనికి సంబంధించిన ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి బైక్స్ అనేటివి స్కిడ్ అవ్వకుండా, యాక్సిడెంట్ అవ్వకుండా ఉండేందుకు ఇప్పటికైనా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించి వెంటనే ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని, సీసీ రోడ్డు వెంటనే వేయించాలని ఇక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా ఇక్కడ నుంచి వెళ్లే వాహనదారులు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.